క్లుప్తంగా మీ పేరు, ఫోన్ నెంబరు, మీరు పండించే పంటలు. అందరికీ నమస్తే అండి. ఇది మన ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగానికి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా మానుకోట చివరిలో డోర్నకల్ అక్కడ ఉంటానండి. ఎక్కువ ఈ ప్రోగ్రామ్స్కి ఖమ్మం వెళ్తుంటాను. ఫస్ట్ టైం ఇక్కడ ఇంతకుముందు వచ్చాను, ఫస్ట్ టైం వచ్చాను. థ్యాంక్ యూ. అయితే నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఒక 5 years నుంచి. నా వరకు నేను పండిస్తున్నాను. అయితే నాకు ఇలాంటి ఇప్పుడు అనారోగ్య సమస్యలు లేవు, ఏ హాస్పిటల్కి వెళ్ళట్లే. సో చాలామంది ఈ మధ్య మేము కూడా అలాంటివి చేస్తాము, తింటాము, పండిస్తామంటే రైతులకు కూడా వాళ్ళకు నేను శిక్షణ ఇస్తున్నాను. అలాగే ఎలా పండియాలి, ఘనజీవామృతం, జీవామృతం ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నాను. అలాగే దేశీ విత్తనాలు ఈసారి వాళ్ళకు అందుబాటులో కూడా ఇందాక తీసుకున్న నెంబర్లు తీసుకొని దేశీ విత్తనాలు వాడండి. అవి ఆవులకు ఎక్కువ మేత వస్తుంది, మనకు మంచి ప్రతిష్టమైన బలమైన తిండి కూడా మనకు వస్తుందని నేను వాళ్ళతో ఇలా మీటింగ్ కూడా చేస్తుంటున్నాను. నా దగ్గర ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నేను ఎక్కువ ఎద్దులను ప్రాక్టికల్గా నడిచే ఎద్దులు చాలా కోతకి వెళ్ళిపోతున్నాయి. ఆ ఎద్దులను కాపాడడానికి, ఎద్దుగానుగకి వాడుకోవడానికి ఆ ఎద్దుల్ని నేను ఎక్కడో ఒక చోట కాపాడి మీకు కావాల్సిన వాళ్ళకి ఆ ఎద్దులను సప్లై చేయడానికి నేను అది చేస్తాను. అలాగే ఎద్దుగానుగ కట్టెలు కూడా మా ఏరియాలో చాలా ఉంటాయండి, గార్ల, డోర్నకల్, బయ్యారం ఏరియాలో. సో ఆ ఎద్దుగానుగ దిర్సిన చెట్టు కట్టెలు కూడా మీకు సప్లై చేస్తాను. మీరు చాలామంది ఆ ఎద్దుగానుగను ప్రోత్సహించాలి, ఎద్దుతో వ్యవసాయం కూడా చేసుకోవాలి. ఇందాక మాట్లాడిన విజయ్ గారు కూడా, నేను కూడా ఎద్దులతో వ్యవసాయం నేర్పిస్తాము, ఎట్లా దున్నాలి ఏంటనేది. ఇప్పుడు యూత్కి ఇప్పుడు 50 years పైన వాళ్ళు దున్నుతున్నారు, ఇప్పుడు యూత్ ఎవరు దున్నట్లేదు. సో వాళ్ళకు కూడా మేము నేర్పిస్తాము. సో ఇది నా నెంబరు, బాబురా నాయక్ నా పేరు. నా నెంబరు 9100250504. నా దగ్గర ఒక 9100250504. నా దగ్గర ఒక 5 ఆవులు ఉన్నాయండి, దాంట్లో 2 ఎద్దులు ఉన్నాయి. బాబురావు నాయక్ అండి. సో అలాగే ప్రకృతి వ్యవసాయం చేసుకునేటోళ్ళకు ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఒక క్లస్టర్ వారీగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మీరు కూడా మీ వ్యవసాయాధికారులను అడిగి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలి. అక్కడ కొన్ని పుస్తకాలు అమ్ముతున్నారు. సో మీరు ముందుండాలి, చేయాలి, దేశీ విత్తనాలు రక్షించాలి, ముందుంటారని ఆశిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో మన దేశీ ఆవులు, ఎందుకంటే ఆ మజ్జిగతో కూడా మన యూరియా అనేది కూడా ఈ మధ్య చాలా కొరత ఏర్పడింది. సో తయారు చేయాలి. ఇక్కడ చాలామంది అంటున్నారు, ఇక్కడ విని మళ్ళీ కెమికల్ చేస్తున్నారని. ప్రస్తుతానికి మన వరకు తిండికి ఇది వ్యవసాయం చేసుకొని పండించుకోమని గవర్నమెంట్ కూడా చెప్తున్నారు, చాలామంది పెద్దలు కూడా చెప్తున్నారు. సో మన వరకు తిండి పండించుకోండి, తర్వాత మనమే దాన్ని ఎక్కువ పెంచుకుంటూ పోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.